వాణిజ్య సరళిలో ఎండు మిరపను ఖరీఫ్ రబీ కాలాల్లో నాటితే పచ్చి మిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతుల ఎకరాకు 12 నుంచి 20 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. దీంతో కడప జిల్లాకు చెందిన ఓ రైతు కొన్నేళ్లుగా పచ్చిమిరప సాగు చేపట్టి అధిక దిగుబడులు తీస్తూ లాభాలు గడిస్తున్నారు. వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండు మిరపను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండుమిర్చి పంట 2 నుండి 5 కోతల్లో పూర్తవుతూ ఉండగా పచ్చిమిర్చిలో 15 నుండి 20 కోతలు తీస్తున్నారు. పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంతమంది రైతులు మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి మిగతా పంటను ఎండు మిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. పచ్చిమిరపలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా దీని పంటకాలం 6 నుండి 7 నెలలు. అయితే డ్రిప్ ఏర్పాటు చేసి పాలిమల్చింగ్ ద్వారా సాగు చేసి మేలైన యాజమాన్యం పాటించినప్పుడు పంటకాలం 250 నుండి 280 రోజుల వరకు కొనసాగి రైతులు మంచి దిగుబడి సాధించే అవకాశం ఏర్పడుతోంది. అందుకే కడప జిల్లా లింగాల మండలం అంబకపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్లుగా పచ్చిమిర్చి సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఇక్కడ మిరప సాగు చేస్తున్నాము. పోయిన సంవత్సరము 2 ఏళ్ల నుంచి VNR 314 అనే మిరప మేము కంటిన్యూగా స్టార్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి VNR 514 అనే పంట ఆనంద్ అనే పేరు గల 514 మిరప సాగు చేస్తున్నాము. ఇది మార్చి నెల 1 ఫిబ్రవరి 15-20 తేదీలలో నాటితే తెగులు అధికంగా ఎక్కువ ఉంటుంది. మార్చి 15 నుంచి 20 తేదీ లోపల నాటితే తెగులు తక్కువ ఉండి తెగులుకు తట్టుకొని ఎక్కువ మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మార్చి 15 నుంచి 20 తేదీలోనే ఎక్కువ రైతులు సాగు చేస్తున్నారు. ఈ మిరప అనేది ఎక్కువ 400 ఎకరాలు, 500 ఎకరాలు, నలపరెడ్డిపల్లె, నల్లవనరపల్లె, అంబకపల్లె, ఈ సంవత్సరం 514 ఎక్కువ ఈ మొలకలు నాటడం జరిగింది. ఎక్కువ దిగుబడి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం ఎక్కువ మేము ఈ 514 మేము సాగు చేసినాము. ఈ ప్రతి సంవత్సరము ఈ మిరపకు అరటికి తేడా ఏమంటే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మార్చి నుంచి అరటి చెట్లు నాటితే పోయిన సంవత్సరము జనవరి ఫిబ్రవరి వరకు నీకు పంట వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ సంవత్సరము మామూలుగా మిరప నాటితే 4 నెలలు 5 నెలల్లోనూ వచ్చే అరటి చెట్ల కంటే ఎక్కువ మేము దిగుబడి చేస్తున్నాము. కావున మేము ఈ మిరప మీదనే మొగ్గు చూపి ప్రతి సంవత్సరము ఈ మార్చి 15 నుంచి 20-25 తేదీల లోపల మేము సాగు చేస్తున్నాము. ఈ మిరపలో ఎక్కువ తెగులు వచ్చే అవకాశం ఉంది. తెగులు నివారించుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి రైతు ఎకరాకు 10 లక్షలు చేసే లాభం పొందుతాడు. ఈ మిరప మీదనే డిపెండ్ అవుతారు. కావున 514 ఈ సంవత్సరం 514 ఎక్కువ నాటినారు. అధిక దిగుబడి తీయచ్చు. తెగులు నివారించుకుంటే అధికంగా మనం పెట్టుబడి తీయచ్చు.